హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. ఈ వీడియో వచ్చేసి 10,000లో ఒక మంచి మొబైల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం, అది కూడా 5G మొబైల్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా 5G నడుస్తుంది. సో 2024లో కూడా 4G మొబైల్ ఏమర్థం చెప్పండి. 10,000లో మంచి మొబైల్స్ గురించి తెలుసుకుందాము. చాలా రీసెర్చ్ చేసి నేను ఈ టాప్ 5 మొబైల్స్ని తీసుకొచ్చాను. నేను చెప్పిన ఈ 5 మొబైల్స్ అన్నీ కూడా మంచివే. సో ఆర్డర్ చూడకండి, మీకు ఉన్న రిక్వైర్మెంట్స్ని బట్టి తీసుకోండి. సో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్. సో 5th పొజిషన్లో ఇన్ఫినిక్స్ నుండి వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 30 5G మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని డిజైన్ వచ్చేసి పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇది ట్రిపుల్ సిమ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్స్ ప్లస్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీసీ ఎల్సీడీ ప్యానల్తో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఆన్లైన్ కంటెంట్ చూసే వాళ్ళకి డిస్ప్లే చాలా బాగుంటుంది. ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5G ప్రొసెసర్. డైలీ యాక్టివిటీస్ అస్సలు ల్యాగ్ అవ్వవు. ఒక డీసెంట్ ప్రొసెసర్. ఇంకా Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. XOS UI మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. డీసెంట్ పిక్చర్స్ తీసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ప్రైస్లో 6000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్ ఇదే. 1 ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ మీకు ఆగుతుంది. సో ఇవి ఈ మొబైల్లో మెయిన్ ఫీచర్స్. ప్రైస్ విషయానికి వస్తే 128GB మోడల్ 12,499 రూపాయలు. కార్డ్ ఆఫర్తో మీకు ఇంకా తక్కువకి వస్తుంది. నెక్స్ట్ 4th పొజిషన్లో పోకో M6 Pro 5G మొబైల్ ఉంది. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. ట్రిపుల్ సిమ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్స్ ప్లస్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. IP53 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.79 ఇంచ్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రొసెసర్ అంటారా, స్నాప్డ్రాగన్ 4th Gen 2 5G ప్రొసెసర్. డే టు డే యాక్టివిటీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. Android 13 అండ్ MIUI 14 వర్షన్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఫొటోస్ అండ్ వీడియోస్ గుడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో 22.5 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్. 4GB 64GB వేరియంట్ వచ్చేసి 9,999 రూపాయలు మాత్రమే. పోకో బ్రాండ్ అండ్ MIUI అంటే ఇష్టమైన వాళ్ళు ఈ బ్రాండ్ని చూస్ చేసుకోవచ్చు. 3rd పొజిషన్లో లావా బ్లేజ్ 2 5G మొబైల్ ఉంది. ఇది మన ఇండియన్ బ్రాండ్. ఇంకా డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ యూనిక్ డిజైన్తో ప్రీమియం ఫినిషింగ్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి 6.56 ఇంచ్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే. ఫుల్ హెచ్డి అయితే బాగుండు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రొసెసర్తో వస్తుంది. డే టు డే వర్క్స్లో ల్యాగ్ ఉండదు. గేమ్స్ కూడా డీసెంట్గా ఆడవచ్చు. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. UI చాలా బాగుంటుంది. బ్లోట్వేర్ అనేది ఉండదు. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. 1 ఫుల్ వర్కింగ్ డే మీకు బ్యాటరీ అవుతుంది. ఇవి ఈ మొబైల్ ఫీచర్స్ వచ్చేసి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 4GB 64GB వేరియంట్ 9,999 రూపాయలు మాత్రమే. స్టాక్ ఆండ్రాయిడ్లో మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ని తీసుకోండి. నెక్స్ట్ టాప్ 2లో 2nd పొజిషన్లో రెడ్మీ 13C 5G మొబైల్ ఉంది. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. బట్ గ్లాస్ ఫీల్లా ఉంటుంది. ఇది IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచ్ 90 హెర్ట్జ్ IPS LCD డిస్ప్లే. ఇది HD ప్లస్ డిస్ప్లేనే, ఫుల్ హెచ్డి అయితే కాదు. ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5G ప్రొసెసర్. గేమింగ్ కూడా మీడియం గేమ్స్ ఆడవచ్చు. డే టు డే వర్క్స్లో ల్యాగే ఉండదు. Android 13 అండ్ MIUI 14 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. డీసెంట్ పిక్స్ తీసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసి 5000 mAh విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో 10 వాట్ ఛార్జరే ఇస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి. రెడ్మీ బ్రాండ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 4GB 128GB 10,999 రూపాయలు మాత్రమే. కార్డ్ ఆఫర్తో ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు మన లిస్ట్లో టాప్ 1లో ఉన్న మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఆ మొబైల్ వచ్చేసి మోటో G34 5G. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిష్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో వీగన్ లెదర్ ఫినిష్తో ఈ ఒక్క మొబైల్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. IP53 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది.
ఇంకా ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 5G ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ లాస్ట్ ఇయర్ మీరు 15,000 to 17,000 రేంజ్లో చూశారు. బట్ మోటో బ్రాండ్ మనకి 10,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చింది. గేమింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసి 6.55 ఇంచ్ HD+ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కంటెంట్ వాచింగ్కి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. డీసెంట్ పిక్చర్స్ తీసుకోవచ్చు. వీడియో కూడా చాలా బాగా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh విత్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ మొబైల్. ప్రైస్ విషయానికి వస్తే 4GB 126GB 10,999 రూపాయలు మాత్రమే. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ ది బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 5 మొబైల్స్ గురించి. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.